అందరికీ వందనాలు. చేరికి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరొక ఆదివారం ఈ రోజు ఇలా మీ ముందుకు రావటం దేవుని కృపైనది కాబట్టి ఈ సమయంలో ఆన్లైన్లో మనం వాక్యం వచ్చినాం కాబట్టి అందరికి ముందు మనం ప్రారంభ ప్రార్థనతోటి ప్రారంభిద్దాం. మన మధ్యలో పాస్టర్ గారు ఉన్నారు, వారి ప్రారంభ ప్రార్థనతోటి నడిపిస్తారు. సకల శిశుల కారణం మొదలైన నా ప్రేమ తండ్రి నీ పరిశుద్ధ నామానికి వేవేల స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. గడిచిన దినాలంతా నీ కృపలో కాచి కాపాడిన వందనాలు తండ్రి. ప్రభావ ఈ దినం చూడగా ఎంతోమంది మరణించారు తండ్రి. ఏ విధంగా అన్నతని నవ్వాలో తండ్రి మమ్మల్ని కూడా సజీవులలో ఉంచి ప్రభావ నీ పరిశుద్ధాలయంలో ప్రభు ఈ ఫేస్బుక్ సంస్థలందరితో కలిసి ఆరాధించే భాగ్యాన్ని ఇచ్చిన వందనాలు తండ్రి. ఈ ఆరాధన నా మహిమంగా జరిగించిన తండ్రి. మాకు మంచి స్వరాలు దయచేయండి తండ్రి. కలమెట్టి స్వరస్తి ఆత్మతో సత్యముతో నేను ఆరాధించే కృపాభాగ్యాలు దయచేయండి తండ్రి. మీ దైవదాసను చేత మరుగుపరచుకోండి. ఈ బోరగా వాడుకోమని కూడా ప్రార్థిస్తూ ఈ వాక్యం అందరికీ అర్థాలకు సహాయం చేయమని నజరేయుడు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి. సమయంలో పాట పాడుకుందాం. యేసురాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే త్వరగా వచ్చుచుండే అవసరనా జయమే మనకి అని గీతాన్ని పాడి దేవుని నామాన్ని గనపరుద్దాం. త్వరగా వచ్చుచుండే
మంచి పాట పాడాలి. ఈ సమయంలో వాక్యం వచ్చినాం కాబట్టి మన మధ్య సేవకులు ఉన్నారు. ఒకసారి ఒక ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చక్కటి సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు ఆ దేవాది దేవునికి మనసారా కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు తెలియజేద్దాం. ప్రియులారా, ఒకసారి నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించమని ప్రభు నామంలో మిమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క వాక్య పరిచర్యలోనికి ఆహ్వానిస్తున్నాను. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రాలు. ఈ సన్నిధిలోనికి రావడానికి నిజంగా మేము అపాత్రులమై ఉన్నాము. అయినప్పటికీ నీ ప్రియకుమారుడు, మా రక్షకుడు, లోకరక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా మీరు మాకు కలుగు చేసిన ఈ జీవ మార్గాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. మా పితృడైన ఆదాము మాకు పాపమును, శాపమును, నిత్య పాశమైన నరకాన్ని సంపాదించి పెడితే నీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మాకు కలిగిన నిత్య రక్షణను బట్టి, నిత్య మార్గమును బట్టి, నిత్య జీవమును బట్టి వందనాలు తెలియజేస్తున్నాము. నైనా మరి ఎంతసేపు పాటల ద్వారా నీ నామానికి మహిమ చెల్లిస్తున్నందుకు వందనాలు. నైనా కీర్తన 13వ కీర్తన ద్వారా ప్రభువా మాకు కలుగు చేసినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఆరాధన వర్తమానమును బట్టి వందనాలు. మీ దాసుడు బ్రదర్ సందీప్ను మీరు దీవించండి, వారిని వారి కుటుంబాన్ని ఆశీర్వదించమని కూడా ప్రార్థిస్తున్నాము. మీ లేఖనాల వెలుగులో మా జీవితాలను సరిచేయండి. మీ వాక్యము మాకు జీవాహారమై ఉన్నది ప్రభా. ఈ యొక్క వాక్యపు వెలుగులో మా జీవితాలను సరిచేసుకోవడానికి సహాయం చేయమని ప్రభా, అల్పునైన నన్ను క్షమించి ఈ సిలువ సాటును మరుగుపరిచి ఒక కేవలము మీ యొక్క వాయిస్, మీ యొక్క మాటగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. బయట శబ్ద యంత్రాల వల్ల మాకు ఎలాంటి ఆటంకం లేకోకుండా ప్రభా మా మనసులను ఏకాగ్రత ఉంచమని, ఈ యొక్క ఆత్మ స్వాధీనంలో ఈ యొక్క కార్యాలన్నీ కూడా జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ. మీరందరూ కూడా ప్రభు సన్నిధిలోకి వచ్చినందుకు నిజంగా మనసారా ప్రభువుని స్తుతిస్తున్నాను. ప్రియులారా, మరి యొక్క చక్కటి సమయాన్ని దేవుడు ఈ విధంగా మనం కలుగు చేసినందుకు నిజంగా దేవాది దేవునికి స్తుతులు. హల్లెలూయా. ఎన్నో దినాలు ఎంతో మందికి లేనటువంటి ధన్యతను దేవుడు నీకు నాకు కలుగు చేశాడు. చూడండి, ఈ భూమి మీద ప్రియులారా భయంకరమైనటువంటి దినాల్లో ఉన్నాము. కొంతమంది ఈ యొక్క వచ్చినటువంటి రోగాలను బట్టి చూసి బహుశా శ్రమ దినాలు వచ్చేసినాయా, ఆల్రెడీ క్రీస్తు రాకడ వచ్చేసిందా అనేటువంటి ఉంటుంది. భయపడవద్దు. చరిత్రలో ఎన్నో సందర్భాల్లో ఇలాంటి చరిత్రలో రోగాలు కావచ్చు, యుద్ధాలు, మరణాలు అనేటువంటిది అనేకము కూడా జరిగినాయి ప్రియులారా. అయితే గమనించమని మీకు మనవి చేస్తున్నాను, ఈ యొక్క సూచనలు జరిగే సమయంలో మనందరం కూడా ఎలా ఉండాలంటే మంచి సైనికుల్లాగా ప్రభు రాకడ కోసము సిద్ధపడే వారిగా ఉండాలి. నిజంగా ఈ యొక్క అంత్య దినాల్లో సాతానుడు చాలా సులువుగా చిక్కులు పెడుతూ విశ్వాసులను సైతము కూడా మోసగించేటువంటి కాలముగా ఉన్నది. యేసు ప్రభువారు స్వయాన్ని చెప్పాడు, మనుష్య కుమారుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసము కనుగొన్నా అంటున్నాడు. అంటే మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఎంత సీరియస్ గా చెప్పాడు ఆ మాటను ఆలోచించేయండి. అంటే విశ్వాసులలో ఉన్నటువంటి విశ్వాసాన్ని కనుగొనునా అంటున్నాడు. కాబట్టి సన్నగిలిపోకూడదు ప్రియులార, విశ్వాస జీవితంలో సోలిపోకూడదు. మనము నిరీక్షణతోటి ఎదురు చూసేటువంటి వారిగా ఉండాలి. ఈ దినాన ప్రియులారా, ఈ యొక్క చారిత్రాత్మకమైనటువంటి ఆదివారం ఇది. దీన్ని ఏమంటారంటే పామ్ సండే అంటారు, లేకపోతే ఏమంటారంటే మట్టల ఆదివారము అంటారు. చూసారా, యేసు ప్రభు వారు మరి 2020 సంవత్సరాల క్రితము ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు, యెరూషలేము పట్టణంలోనికి ప్రవేశిస్తున్నప్పుడు ఆయన్ని రాజుగా ఆహ్వానించారు. ఇందాక బ్రదర్ క్రిస్టో చదివాడు ఆ యొక్క వాక్యాన్ని. మీకు మరలా ఆ గ్రంథము, పరిశుద్ధ గ్రంథము ఉన్నట్లయితే మత్తయి సువార్త 21వ అధ్యాయము, మత్తయి సువార్త 21వ అధ్యాయము. దయచేసి బైబిల్స్ ఉన్న వారందరూ కూడా తీసి చూడండి ప్రియులారా. మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుంచి 17 వచనాల వరకు ఉన్న వాక్యము. సో లాంగ్ ప్యాసేజ్. సో ఐఎమ్ గోయింగ్ టు ప్రీచ్ ఎ లాంగ్ మెసేజ్.
వెరీ షార్ట్ మెసేజ్. ఈ యొక్క మెసేజ్ లో ఉన్నటువంటి ఆంతర్యాన్ని కానీ మనం చూసినట్లయితే ఈ యొక్క మూల వాక్యము మీ అందరికీ కూడా ఈజీగా స్క్రీన్ మీద కనపడుతూనే ఉన్నది. మూల వాక్యం చూసినట్లయితే మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుంచి 17 వచనాల వరకు మనం చూస్తున్నాము. దీంట్లో ఉన్నటువంటి సారాంశము లేకపోతే మూల అంశము, వాట్ వీ కెన్ టేక్ అవుట్ ఆర్ వాట్ వీ కెన్ టేక్ అవే టు అవర్ హార్ట్స్, లేకపోతే మనం తీసుకోగలిగినటువంటి అంశాన్ని కానీ మనం చూసినట్లయితే, ఇదిగో నీ రాజు నీ యొద్దకు వచ్చుచున్నాడు, ఇదిగో నీ రాజు నీ యొద్దకు వచ్చుచున్నాడు. దీంట్లో కానీ మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసు ప్రభు వారు 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించాడు. ఆయన పాత నిబంధన గ్రంథంలో ప్రకటించినట్లుగా ఆయన మెస్సయ్య వస్తాడు. పోయిన ఆదివారం రోజు మీకు యేసుక్రీస్తు యొక్క సఫరింగ్స్ గురించి చెప్పినప్పుడు మొట్టమొదట ప్రోటో ఇవాంగిలియోన్ అంటారు. అంటే మొట్టమొదట సువార్త చెప్పేటువంటి వచనం ఏంటంటే ఆది కాండము 3వ అధ్యాయము 15వ వచనము. ఆది కాండము బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 3:15 ఏమనుందంటే, అతడు నీ తల మీద కొట్టును, నీవు అతని మడిమ మీద కొట్టెదు అనేటువంటి వాక్యము కానీ మనం తీసుకున్నట్లయితే ప్రియులారా, ఆ రోజున ప్రారంభమైనటువంటి యొక్క మెస్సయానిక్ అన్వేషణ పాత నిబంధన గ్రంథములు గ్రంథకర్తలకి, ఇదిగో ముఖ్యంగా ఇశ్రాయేలీయులు యూదులు అనేటువంటి వారికి దేవుడు ప్రవచనాలు ఇచ్చి గ్రంథాలు ఇచ్చి వాళ్ళతో ఏమని తెలియజేస్తున్నాడంటే, ఇదిగో నేను రాజుగా ఈ లోకానికి రానయ్యున్నాను కాబట్టి నా సొంత కుమారుణ్ణి మెస్సయాని పంపిస్తానన్నాడు. ఈ రోజున కొత్త నిబంధనలో ఉన్నటువంటి మనము వెనక చూస్తున్నాం కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే, పాత నిబంధనలో ఉన్నారు, అయ్యో మెస్సయ వస్తాడంట, అయ్యో లోక రక్షకుడు వస్తాడంట, అయ్యో ఈ యొక్క మెస్సయ రక్షకుడైనటువంటి ఆయన వస్తాడని చెప్పేసి ఎదురు చూశారు. ఆయన రానే వచ్చాడు ప్రియులారా 2020 సంవత్సరాల క్రితము ప్రవచనాలు నెరవేర్చడానికి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, ఈ క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి మనము, ఈ డిస్పెన్సేషన్ ఆఫ్ చర్చ్ లో ఉన్నటువంటి మనం ఏం చేస్తున్నామంటే, ఈ యుగాంతమందు ఉన్నటువంటి మనము వెనక్కి చూస్తూ ప్రభు యొక్క రాకడను ఎలా వచ్చాడు, ఆయన ఎలా నెరవేర్చాడు లేఖనాలు అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఈ యొక్క 21వ అధ్యాయంలో కానీ ప్రియులారా మనం చూసినట్లయితే జస్ట్ ఒక 5 విషయాలను నేను దీని గురించి ఒక మెసేజ్ గురించి తలంపు చేసుకుంటుండగా ప్రభు నాకు కలుగు చేసినటువంటి ఒక 5 విషయాలు ఏంటంటే, సహజంగా మనం రాజును చూస్తాము. నేను సాయంత్రము ఇక్కడికి బాగులూరుకు వస్తుంటే ఈ రోడ్ అంతా బ్లాక్ అయిపోయింది. ఏంట్రా బాబు అని చెప్పేసి నేను అక్కడి నుంచి బ్రదర్స్ నాకు డ్రాప్ చేశారు, సతీష్ బ్రదర్ అక్కడి నుంచి డ్రాప్ చేసి నడుచుకొని వస్తుంటే ఎట్లా ఉందంటే, మన చర్చి ముందు అంతా కూడా ఎక్కడ దాకా ఉన్నాయంటే వెహికల్స్ అడ్డు దాకా ఉన్నాయి, అటు ఉన్నాయి, ఇటు హొసూరు రోడ్డు వైపు ఉన్నాయి, ఇటు సంపంగి రోడ్డు వైపు ఉన్నాయి, నలుదిక్కులు ఉన్నాయి. కారణం ఏంటో తెలుసిన, జస్ట్ ఒక పొలిటికల్ లీడర్ వచ్చాడంట. చూడండి ప్రియులారా, ఎవరో ఒక అధికారి వచ్చేసరికి ఏమైపోయిందంటే మొత్తం బ్లాక్ అయిపోయింది. చూడండి, ఇక్కడ రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు పాత నిబంధన గ్రంథములో యూదులకు మరి ముఖ్యముగా వాగ్దానము చేయబడినటువంటి ఆ మెస్సయ్య అనేటువంటి రాజు ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. కాబట్టి ఆయన ఎలా వచ్చాడు అనేటువంటిది కానీ మనం ఇక్కడ చూసినట్లయితే జస్ట్ ఒక ముఖ్యమైనటువంటి 5 భాగాలని మనము చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఏంటంటే, నెంబర్ 1, ఈ రాజు ఎలాంటి వాడంటే, నీ రాజు సత్యవంతుడు. యువర్ కింగ్ ఈజ్ ఎ ట్రూత్ఫుల్. దాని గురించినటువంటి వివరణ తర్వాత మీతో చెప్తాను. రెండవదిగా చూసినట్లయితే అది 21వ అధ్యాయం 1 నుంచి 4 వచనాల వరకు ఉన్నటువంటి వాక్యాన్ని మనము విశదీకరించగలము. తర్వాత ఏమంటున్నాడంటే ప్రియులారా, రెండవదిగా చూసినట్లయితే యువర్ కింగ్ ఈజ్ హంబుల్. నీ రాజు ఎలాంటి వాడంటే సాత్వికుడు. 21వ అధ్యాయము 5 నుంచి 8 వచనాల వరకు మనం చూడగలుగుతున్నాము. అంతేకాకుండా ప్రియులారా, ఈ యొక్క రాజు ఎలాంటి వాడంటే ఊరక అందరితో పోలినటువంటి వాడు కాదు. ఈ రాజు ఎలాంటి వాడంటే, నీ రాజు సర్వోన్నతుడు. అంటే ఆయనకి మించినటువంటి వారు ఇంకెవరు కూడా లేరు, ఆయన ప్రక్కన ఉండేటువంటి వారు లేరు, ఇక పిల్ల రాజులు చిన్న రాజులు అనేటువంటి వారు లేరు. అంత ఉన్నతమైనటువంటి వాడు. 9వ వచనం నుంచి 11వ వచనం వరకు మనం చూడగలుగుతాము. ఆ తర్వాత ఆఖరిగా 4వ మాటగా చూసినట్లయితే ప్రియులారా, ఇక్కడ మనం 12వ వచనము 13, 14వ వచనాల్లో చూసినట్లయితే ఏమైందంటే, నీ రాజు శుద్ధి చేయువాడు. నీ రాజు శుభ్రముగా ఉండేటువంటి వాడు, క్లీన్ కింగ్.
and he is a holy one. Not only he is the holy one, he cleanses. ఆఖరిగా చూసినట్లయితే నీ రాజు స్తోత్రార్హుడు. ఎవర్ కింగ్ ఈజ్ వర్తీ ఆఫ్ ప్రైజెస్. సో కాబట్టి ఇక్కడ నా 5 మాటలు మీరు మనసులో పెట్టుకోండి. మీకు 5 వేళ్ళు ఉన్నాయా? ఎంతమందికి ఉన్నాయి చూపించండి. అందరికి ఉన్నాయా? మొట్టమొదటి ఏంటి ఈ వచనంలో? నీ రాజు సత్యవంతుడు. చెప్తారా ఏంటది? నీ రాజు సత్యవంతుడు. రెండోది నీ రాజు సాత్వికుడు. నీ రాజు సాత్వికుడు. మూడవదిగా చూసినట్లయితే నీ రాజు సర్వోన్నతుడు. నీ రాజు సర్వోన్నతుడు. యువర్ కింగ్ ఈస్ ద మోస్ట్ హై వన్. నాలుగవదిగా చూసినట్లయితే నీ రాజు శుద్ధి చేయువాడు. ఐదవదిగా చూసినట్లయితే నీ రాజు స్తోత్రానికి అర్హుడు, అంటే పూజింపదగిన వాడు. ఒకసారి మనం జస్ట్ జనరల్ గా ఈ లోకంలో రాజుల గురించి ఆలోచిద్దాం. ఇశ్రాయేలీలకి మొట్టమొదటి రాజు వచ్చాడు. ఆయన పేరే సౌలు. చూసారా? సో ఈ సౌల్ని ప్రజలు కోరుకున్నారు. యూదులు అనేటువంటి వారు మాకు కూడా అన్యుల్లాగా ఒక రాజు ఉండాలని కోరుకున్నారు. కోరుకుంటే ఆ రాజు ఎలా ఉండాలంటే ఆజానుభావులాగా ఎత్తుగా ఉండాలి, బాగా పుష్టిగా ఉండాలి, బహు సౌందర్యవంతుడిగా ఉండాలి అని చెప్పేసి ఈ యొక్క పై రూపాలు, పై వేషాలన్నింటినీ కూడా కోరుకున్నారు. ఎవరు? యూదులు అనేటువంటి వారు. ఈ రోజుల్లో కూడా చూసారా మన నాయకులు ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? ఈ క్యారెక్టర్స్ ఉండాలని ఎవరైనా కోరుకుంటున్నారా? సత్యంగా ఉండాలని మన పాలకులు, సాత్వికంగా ఉండాలని, అంటే యాక్సెసిబిలిటీ అంటారు. ఏంటో తెలుసునా ప్రియులారా? ఆ యొక్క సాత్వికం అనేటువంటిది ఏంటంటే యాక్సెసిబిలిటీ. ఆ తర్వాత చూసినట్లయితే సర్వోన్నతుడు, మోస్ట్ హై గాడ్. ఆ తర్వాత చూసినట్లయితే ఆయన మనలను శుభ్రపరిచేటువంటి వాడు. ఐదవదిగా చూసినట్లయితే ఆయనే పూజారుడైన. రండి ఈ యొక్క వచనాలు కానీ మనం చూసినట్లయితే మొట్టమొదటిగా సత్యవంతుడు. ఎలా సత్యవంతుడు? ఇక్కడ యేసు ప్రభువు వారంట ఒలీవల కొండ దగ్గరికి వెళ్ళినప్పుడు, గుర్తుపెట్టుకోండి, ఒలీవల కొండ చాలా ప్రాముఖ్యమైనటువంటిది చరిత్రలో. అసలు ఈ యూదులు అనేటువంటి వారు మెస్సయ్య యూదుల కొండ దగ్గర, ఈ యొక్క ఒలీవ కొండ దగ్గరకు వస్తారని వాళ్ళకి స్పష్టంగా తెలుసు. జకర్యా గ్రంథం 14వ అధ్యాయంలో కానీ మనం వెళ్ళి చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఏమంటున్నాడంటే ఇదిగో నీ రాజు రాబోతున్నాడు. ఎక్కడి నుంచి? అదిగో ఒలీవల కొండ మీదకి వస్తాడు. కాబట్టి ఆయన యొక్క యాత్ర కూడా ఎట్లా ప్రారంభమైందంటే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభుగా ఆ ఒలీవల కొండ దగ్గరికి వెళ్ళేది. అక్కడి నుంచి ప్రారంభమైంది. మీకు ఇంకోటి తెలుసో లేదో ప్రియులారా, ప్రభు యేసుక్రీస్తు రెండో రాకడలో వచ్చినప్పుడు కూడా ఆయన ఒక ఒలీవల కొండ మీదకి మరలా రానై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మళ్ళా రానై ఉన్నాడు. కాబట్టి మనం చదివినప్పుడు ఏంట్రా ఈ ఒలీవల కొండ అని చెప్పేసి జస్ట్ క్యాజువల్ గా తీసుకుంటాం. కానీ యూదులకి ఒలీవల కొండ చాలా ప్రాముఖ్యమైనది. ద మౌంట్ ఒలీవ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద జూస్ బికాస్ ద ప్రామిసెస్ వర్ గివెన్ దట్ మెస్సయా వుడ్ కమ్ ఫ్రమ్ దట్ ప్లేస్. ఆయన విక్టోరియస్ గా వస్తాడు, ఆయన జయశీలుడుగా వస్తాడని చెప్పేసి, ఆయన మహోన్నతుడుగా వస్తాడని లేఖనాల్లో వారు చూస్తున్నారు. ఇక్కడ అదే జరుగుతుంది. చూడండి 1వ వచనము. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గర ఉన్న బెత్పగేతునకు వచ్చినప్పుడు యేసు తన శిష్యుల్లో ఇద్దరిని చూచి ఇట్లా అంటున్నాడు. సో కాబట్టి రాజు ఎక్కడి నుంచి వస్తున్నాడు? ఒలీవల కొండ. ఇది నంబర్ 1 సత్యము. నీ రాజు సత్యవంతుడు అంటే లేఖనాలను నెరవేరుస్తున్నాడు. ఇక్కడ జీసస్ క్రైస్ట్ ఈస్ ఫుల్ఫిల్లింగ్ ద ఓల్డ్ టెస్టమెంట్ కింగ్లీ ఆస్పెక్ట్. రెండవదిగా చూసినట్లయితే ప్రియులారా, ఇక్కడ ఏమంటున్నాడంటే శిష్యులను పిలుస్తున్నాడు. ఎవరిని పిలిచాడు? 2 శిష్యులు పిలిచాడు. అన్ఫార్చునేట్లీ వాళ్ళ పేర్లు ఇక్కడ రాయబడలేదు. కానీ వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళతో ఏమని చెబుతారంటే, మీ యొద్దనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఇప్పుడు ఏం చెబుతాడు యేసుప్రభు వారు? రండి నా దగ్గరకు అంటున్నాడు. ఇప్పుడు యేసుప్రభు వారు పంపిస్తున్నాడు. ఎక్కడికి? ఆ ఎదురున్నటువంటి పల్లెలోనికి వెళ్ళండి, అక్కడ కట్టబడి ఉన్న గాడిదను మీరు ఇప్పుకొని రండి అంటున్నాడు. చూసారా ప్రియులారా? ఈ యొక్క గాడిదల గురించి మనం పెద్దగా కేర్ చేయము.
కానీ ఇశ్రాయేలీయులకి గాడిదల యొక్క ప్రాముఖ్యత చాలా ఉన్నది. ఆ కాలంలో గాడిదలు అనేటువంటిది బరువులు మోయటానికని, ఆ తరువాత ఇంకా ప్రయాణాలకి, వారి యొక్క సొంతంగా ఇప్పుడు మనకెట్లయితే వాహనాలు ఉన్నాయో ఆ రోజుల్లో సామాన్యమైనటువంటి జనాలకి ఈ గాడిదలు ఉండేవి. ఇంకా కొంచెం బాగుండేటువంటి వారికి గుర్రాలు ఉండేవి, లేకపోతే ఒంటిలు ఉండేవి. రాజులకైతే రథాలు లాంటివి ఉండేవి. ఇది ఉన్నటువంటిది ప్రియులారా. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే యేసు ప్రభు వారు వాళ్ళకు సూచన చెబుతున్నాడు. అక్కడ కట్టబడిన గాడిద ఒకటి ఉంటుంది. మీకు తెలుసా గాడిదలు ఎప్పుడైనా కట్టేస్తారా? Did anybody tie the donkeys? ఇక్కడ చూస్తా ఉంటాను నేను. రాత్రి కూడా అరుస్తా ఉంటుంది వచ్చేసి. అయితే వాటి కాళ్ళకు మాత్రం ఏం చేస్తారంటే చిన్న పగ్గం కట్టి వదులుతారు, ఇళ్ళ దగ్గర కట్టేది. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు వారు ఒక క్లియర్ సూచన చెప్పాడు. అయ్యా మీరు వెళ్ళండి. వెళ్ళినప్పుడు ఏంటో తెలిసిన, ఆ ఎదుర్కొన్నటువంటి గ్రామానికి వెళ్ళినప్పుడు ఎన్నో ఏముంటాయి, ఇవుంటాయి, డాంకీస్ ఉంటాయి. అయితే అక్కడ కట్టబడినటువంటి గాడిద ఉంటుంది కాబట్టి ఆ గాడిదను ఆ పిల్లలను తోలుకొని అంటాడు. యేసు ప్రభు చెప్పింది కరెక్టే. యేసు ప్రభు చెప్పినట్టుగా వీళ్ళు వెళ్ళారు. అక్కడ ఏమైందో తెలుసున్న ప్రియులారా, ఆ కట్టబడి ఉన్నటువంటి గాడిద వారికి కనపడింది. వెంటనే వారు తోలుకొని వస్తున్నారు. ఇక్కడ ఏంటో తెలుసిన ఒక డిసైపుల్షిప్ ఇక్కడ ఒకటి ఉంది. అదేంటంటే విధేయత. ఈ సత్యమైనటువంటి రాజుకి లోబడేటువంటి వారిగా ఉండాలి. ఈ శిష్యులతో చెప్పాడు వెళ్ళండి, వెళ్ళాడు. చేయమన్నాడు, చేశాడు. ఏం చెప్పాడు? కట్టబడిన గాడిదని తీసుకురమ్మన్నాడు. మీకు ఇష్టం వచ్చిన గాడిదని కాదు. నిజంగా ఒకసారి మనం కూడా ఇక్కడ పొరపాటు చేస్తూ ఉంటాం. ఏంటో తెలిసిన, మనకి ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటాం. ఇందా బ్రదర్ చెబుతున్నాడు, మన ఇష్టం వచ్చినట్టు దేవుని వాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. మనకు అనుకూలంగా దేవుడికి కానీ మనకు జరిగించినట్లయితే ఆయన అందరానికి ఎక్కిస్తూ ఉంటాం. కాదండి, దేవుని యొక్క బిడ్డలుగా మనం ఎలా ఉండాలంటే ఈ శిష్యులు ఏదైతే యేసు ప్రభు వారు చెప్పాడో అలా చేసేవారిగా ఉండాలి. కట్టబడినటువంటి గాడిదను దాని పిల్లలను తోలుకొని రమ్మన్నాడు. మళ్ళీ ఏమన్నంటే ఎవరైనా అడిగారంటే మీరు వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలంటే ఇది ప్రభువులకు కావాలి అని చెప్పమన్నాడు. వీళ్ళు ఏం చేశారు? యేసు ప్రభు వారు చెప్పినట్లుగా వెళ్ళారు, యేసు ప్రభు వారు చెప్పినట్లుగా చేశారు. ఇక్కడ విధేయత, శిష్యరికం అనేటువంటిది విధేయత. విశ్వాసులు అనేటువంటి వారు ఈ యొక్క రాజు సత్యవంతుడు కాబట్టి ఆయన ఏది చెబితే అది చేసేవారిగా ఉండాలి. ఆమేన్. నిజంగా ప్రియులారా, ఇది చాలా కష్టము. యేసు ప్రభు వారు కూడా అన్నాడు, ఇదిగో ఎవడైనా నన్ను వెంబడింపగోని అలా తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలన్నాడు. నా మాట వినండి, యు ఫాలో మీ. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఫెయిత్ బైబిల్ చర్చిలో ఉన్న విశ్వాసులారా, మీరు ఎందుకు వస్తున్నారు ప్రభు దగ్గరికి? ఆయన మాటలు వినటానిక, ఆయన చెప్పినట్లుగా చేయటానిక, ఆయన చెప్పింది చెప్పటానిక? We cannot add anything to the scriptures. We cannot do anything apart from God what He has revealed to us. దేవుడు ఏదైతే చెప్పాడో అది వినేటువంటి వారిగా ఉండాలి, అది చేసేటువంటి వారిగా ఉండాలి. యేసు ప్రభు వారు కూడా ఇక్కడ చూసినట్లయితే కరెక్ట్గా అదే జరిగింది. ఇంకా మార్కు సువార్తలో కానీ 13వ అధ్యాయంలో చూసినట్లయితే వాళ్ళు వెళ్ళారు, చూశారు, విప్పుకొని వస్తుంటే ఎందుకు విప్పుతున్నారు ఇది అని అడిగారు. ఇది ప్రభువును కావాలన్నారు. అక్కడ యేసు ప్రభు అని మాట్లాడలేదు కానీ ఆ యోహాను సువార్త, లూకా సువార్త, మార్కు, మత్తయి సువార్తలు, ఈ 4 సువార్తల్లో నేను చదివాను ప్రియులారా. ఏమన్నానంటే ఇది ప్రభువునకు కావాలి అని అంటున్నాడు. దిస్ ఈజ్ నీడెడ్ ఫర్ ద లార్డ్. ఆ కాలంలో లార్డ్ అనేటువంటి ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఎవరు? సీజర్. కైసర్ అనేటువంటి రోమా సామ్రాజ్యపు చక్రవర్తి మాత్రమే ప్రభువుగా పిలువబడతాడు. జాగ్రత్తగా. ఇంకా మిగతా వాళ్ళు ఏ మనుషులను కూడా ఆ రోజుల్లో ప్రభువుగా పిలవబడరు. ఇప్పుడేంటి, ఇక్కడ యేసు ప్రభువుని ఎవరనే గుర్తించాలి? ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి వారు ఒకసారి రండి. అక్కడ ఉన్న వారు ఏమంటున్నారంటే, ఇక్కడ మార్కు సువార్తలో కానీ మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమంటున్నాడంటే మార్కు సువార్త 11వ అధ్యాయము 4వ వచనం, వారు వెళ్ళి వీధిలో ఇంట బయట
బయట తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్లను ఒకటి వారికి కనబడిన. దానిని విప్పుచుండగా అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు, మీరేమి చేస్తున్నారు, గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగింది. అందుకు శిష్యులు యేసు తమకు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారు పాలించింది. ఏమన్నారంటే ఇది ప్రభువునకు కావాలి అన్నారు. ఏ ప్రభు అయిందొచ్చు? నేను పాస్టర్ గారు కూర్చొని ఈ మెసేజ్ గురించి అంటే ప్రభు అంటే ఒకే ప్రభు ఉన్నాడు. ఎవరు? ఆ యూదులకి తెలిసినటువంటి ప్రభు ఎవరంటే యేసు ప్రభు కాదు, రోమా సామ్రాజ్య ప్రభు కైసర్. ఇంగ్లీష్ లో అయితే సీజర్ అంటారు. ఆయనే ప్రభువుగా పిలవాలి. అర్థమవుతుందా? ఇప్పుడు ఇంకొక ఆయన వచ్చాడు రాజుగా. ఎవరైనా యేసు ప్రభు యేసుక్రీస్తు. సో తప్పనిసరిగా ఇక్కడ శిష్యుల్లో వచ్చినటువంటి ఇద్దరు యేసు ప్రభుతో ఉన్నవారు కాబట్టేసి ఖచ్చితంగా వాళ్ళు కైసరు కాదు, ఈ యొక్క గాడిదను విప్పింది ఖచ్చితంగా మెస్సియాకి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువుకి విప్పి పంపించారు. ఇక్కడ ఒక విధేయత సూత్రాన్ని మనం నేర్చుకోగలం బ్రదర్స్ అండ్ సిస్టర్స్. దేవుడు ఒకసారి ఏదైనా అడిగినప్పుడు, దేవుడు ఏదైనా కూడా ఒకసారి చెప్పినప్పుడు దాన్ని సగము చేసి సంపూర్తి అనుకోకూడదు. చూసారు, ఈ శిష్యులు యేసు ప్రభువారు ఏమన్నా అంటే, మీరు వెళ్ళండి, కట్టబడి ఉన్న గాడిద ఉంటుంది, దాన్ని విప్పుకొని తోలుకురండి, ఎవరన్నా అడిగితే ఇది ప్రభువును కావాలన్నారు. శిష్యులు కూడా అదే చేశారు. ఇంకా వాళ్ళు ఏమి కూడా కలపలేదు ఆ మాటలు. హల్లెలూయా, వెరీ గుడ్. ఈరోజు నా సంఘానికి కావాల్సినది, వీ కెనాట్ యాడ్ ఎనీథింగ్ టు ద స్క్రిప్చర్స్. ప్రభు వారు చెప్పింది చేసేవారిగా ఉండాలి. యేసు ప్రభు వారు కూడా చెప్పారు, కరెక్ట్గా అదే చేశారు. యేసు ప్రభు దగ్గరికి కొంతమంది శోధించడానికి సుంకర్లు, పరిచయులు వచ్చారు. వారు వచ్చి అంటున్నారు, అయ్యా కైసరికి సుంకము కట్టుట మంచిదా కాదా అని అంటున్నారు. అప్పుడు యేసు ప్రభు వారు అన్నాడు, అయ్యా ఎవరు అన్యులు కడతారా లేకపోతే రాజు కుమారుడు కడతారా అంటే అన్యులు కట్టాలి. అయితే కుమారుని అడుగుతున్నారు. యేసు ప్రభు వారు పేతురుతో అన్నాడు, నువ్వు వెళ్ళు పేతురు, సముద్రంలోకి వెళ్ళు, వల వెయ్యి, వల వేసినప్పుడు నీ వల్ల ఒక చేప పడుతుంది, ఆ చేప నోట్లో బంగారపు రింగు లాంటిది ఉంటుంది, అది తీసుకొచ్చి అమ్మి నీకు నాకు ట్యాక్స్ కట్టన్నాడు. హల్లెలూయా. వెంటనే పేతురు వెళ్ళాడు. అదే జరిగింది. యేసు ప్రభువు దగ్గరికి ఎంతో మంది వచ్చారు, ఆ రోగాలతో వచ్చారు. వారు అంటున్నారు, అయ్యా మా బిడ్డకి ఈ రోగం ఉందంటే యేసు ప్రభు వారు అన్నాడు, ప్రియులారా ఇదిగో నీ కుమార్తె బాగుపడుతుంది, వెళ్ళు. వెంటనే ఆ గడిలోనే వారు స్వస్థత పొందినట్లుగా ఉంది. సత్యమైనటువంటి రాజు. చూడండి ప్రియులారా, నీ రాజు సత్యవంతుడు. అంటే ఆయన ఏదైతే చెప్పుతున్నాడో అది జరిగించేటువంటి వాడు, అది చేసేటువంటి వాడు. నీవు నేను కూడా ఆ రాజుకు లోబడేవారిగా ఉండాలి, ఆ రాజుకి లోబడేవారిగా ఉండాలి. కాబట్టి నెంబర్ 1 ఏంటంటే, ఈ యొక్క వాక్యంలో నుంచి ఈ రాజు సత్యవంతుడు, ఈ రాజు సత్యవంతుడు. రెండవదిగా చూసినట్లయితే ప్రియులారా, ఈ రాజు సత్యవంతుడే కాదు, ఈ రాజు సాత్వికుడు. అంటే ఈ రాజు గర్వంతో ఉండేటువంటి వాడు కాదు. ఈ రోజుల్లో చూసినట్లయితే మనలో చాలా మంది అధికారుల దగ్గరికి వెళ్ళగలమా? ఈ రోజు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళగలమా? సామాన్యమైనటువంటి మనం అసలు వెళ్ళలేము ప్రియులారా. ఎక్కడో దూరం నుండి చూడగలము, లేకపోతే ఎక్కడో టీవీలో చూస్తున్నాం, అంతేగాని పర్సనల్ గా కాంటాక్ట్ ఉందంటే లేనే లేదు. కానీ ఈ రాజు ఉన్నాడు చూడండి, అప్రోచబుల్, యాక్సెసిబుల్. నాకు చాలా నచ్చింది ప్రియులారా. ఇక్కడ ఏమంటున్నాడు, ఈ రాజు ఎలా వస్తున్నాడో చూడండి. ఇక్కడ చూసినట్లయితే ఇదిగో వారు ఆ యొక్క గాడిదను తీసుకొచ్చారు, ఆ గాడిద మీద కూర్చున్నాడు ఆ ప్రభు వారు. ఇప్పుడు ఏమంటున్నట్టు ఇది ఒక లేఖనం నెరవేర్చబడటానికి, ఎక్కడ జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనములో ఉన్నటువంటి వాక్యాన్ని నెరవేర్చున్నారు యూదులు. ఈ యొక్క జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనములో ఉన్న వాక్యానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు ప్రియులారా. ఎందుకంటే వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు, యూదులు అనేటువంటి వారు. మహారాజు వస్తాడు, మహారాజుగా వస్తాడు, మమ్మల్ని విడిపించడానికి వస్తాడు, మమ్మల్ని పాలించడానికి వస్తాడు, మమ్మల్ని పోషించడానికి ఆయన వస్తున్నాడు. కానీ ఆయన ఎలా వచ్చాడు? ఇదిగో నీ రాజు సాత్వికుడై. చూసారా ప్రియులారా, యేసు ప్రభు వారు యూదులు
యేసు ప్రభువుని సిలువ వేయడానికి గల కారణాల్లో ఒక ప్రధానమైన కారణం ఏంటంటే వారు ఎక్స్పెక్ట్ చేసినట్లుగా యేసు ప్రభు వారు రాలేదు. అంటే కత్తి బట్టో శత్రువులను సంహరించేటట్లుగాను రాలేదు. యేసు ప్రభు వారు ఏమంటున్నాడు? నీ శత్రువులను ప్రేమించుడి, నిన్ను హింసించు వారి కోసం ప్రార్థన చేయండి. అర్థమవుతుందా? ఇలాంటి సాత్వికమైనటువంటి మాటలు ఎప్పుడైతే చెబుతున్నాడో వీళ్ళందరూ కూడా ఏమనుకుంటున్నారంటే, అరే ఈయన రాజు అంటున్నాడు, కానీ ఎలా ఉన్నాడు? ఈయన చాలా సాత్వికుడిగా ఉన్నాడు, ఏమీ యుద్ధం చేయటం లేదు, మన రాజ్యం కోసం ఏం ప్రయాసపడలేదు, యూదుల సామ్రాజ్యం కోసం ఏమీ కూడా ఈయన చేసినటువంటిది ఏమీ లేదని చెప్పేసి ఆశ్చర్యపోతున్నారు. అదొక కారణం. వీళ్ళారు యోహాను సువార్త 1వ అధ్యాయంలో అన్నాడు, ఆయన తన ప్రజల దగ్గరకు వచ్చాడంట. ఇక్కడ వాక్యం వచ్చిన తన వారి దగ్గరకు వచ్చినప్పుడు వారు ఆయన్ని అంగీకరించలేదు. వారు ఏం చేయలేదు? ఆయన్ని అంగీకరించలేదని ఇక్కడ వాక్యంలో అంటున్నాడు. నెక్స్ట్ చూసినట్లయితే అన్ని జనులకి ఆ అంగీకారాన్ని ప్రకటించాడు. కాబట్టి ఎలా వచ్చాడు ఈయన? ఇదిగో సాత్వికుడును గాడిదయు భారవాహక పశు పిల్ల చిన్న గాడిదనెక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడు. ఒకసారి వెళ్ళండి ప్రియులారా, జకర్యా గ్రంథంలోనికి వెళ్ళండి. ఇక్కడ 9వ అధ్యాయము 9వ వచనంలో కానీ మనం చూసినట్లయితే ఈ లేఖనాల వెలుగులో ప్రియులారా జకర్యా గ్రంథము మలాకి గ్రంథానికి జస్ట్ ఒక ముందు పుస్తకము 9వ అధ్యాయము 9వ వచనంలో సియోను వాసులారా అంటే యెరూషలేము వాసులారా, యూదులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనున్నై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. రాజులు అనేవాడు సహజంగా దేని మీద రావాలి? గుర్రాల మీద రావాలి, రథాల మీద రావాలి. అవునా కదా? చూడండి బైబిల్ గ్రంథంలో ఐగుప్తి దేశ ప్రజలకి ఎన్ని గుర్రాల రథాలు ఉన్నాయి? వాళ్ళందరినీ కూడా బానిసలుగా తీసుకొని పోవడానికి ఫరో దేని మీద వెళ్ళాడు? గాడిదల మీద వెళ్ళాడా? లేదు, గుర్రాలు తీసుకొని వెళ్ళాడు. ఆ తరువాత చూసినట్లయితే ఇదిగో పాత నిబంధన గ్రంథంలోనే యూదుల మొదటి రాజు అయినటువంటి సౌలు చూడండి, ఆ తర్వాత దావీదు చూడండి, సొలొమోను చూడండి, వీళ్ళందరూ కూడా వాళ్ళ రాజ్యాధికారాన్ని నిలబెట్టుకోవడానికి కాపాడుకోవడానికి వాళ్ళు మాక్సిమం వాడినటువంటిది ఏంటంటే ప్రియులారా గుర్రాలని. ఎందుకంటే అవి చాలా ప్రాముఖ్యమైనటువంటి సైన్యము దేశాన్ని కాపాడటానికి. కానీ ఈ రాజు వచ్చేసరికి ఎలా వచ్చాడు? చాలా సాత్వికుడు వచ్చాడు. ఈ దగ్గర సైన్యం ఏమి లేదు, ఈ దగ్గర ఆర్భాటం ఏమి లేదు, కత్తులు గడాలు అంతకంటే కూడా లేదు. చాలా సాత్వికుడు. దానికోసం నేను అన్నాను చూసా, ఆయన అప్రోచబుల్ రాజు అనేటువంటి ఆయన ఎలా ఉండాలంటే అందరికీ అందుబాటులో ఉండేటువంటి వాడు ఉన్నారు. అందుకోసం యేసు ప్రభువు చూడండి, ఆయన యొక్క మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా, యోహాను సువార్తల్లో కానీ చూసినట్లయితే ఆయన ఈ భౌతిక లోకములో ఉన్నప్పుడు ఆయన అందరికీ అందుబాటులో ఉన్నాడు. ఆయన పుట్టుక చూడండి ప్రియులారా, ఎవరో తెలిసిన ప్రియులారా విద్యావంతులైనటువంటి జ్ఞానులు వచ్చి చూడగలిగారు, సామాన్యంగా అయినటువంటి గొర్రెలు కూడా కాపర్లు కూడా వచ్చి ఆయన చూడగలిగారు ప్రియులారా. హల్లెలూయా. ప్రతి ఒక్కరూ కూడా ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన స్వస్థతలు పొందడానికి లేకపోతే ఆయన దగ్గరకు రావడానికి చిన్న పిల్లలు వచ్చారు, ముసలి వారు వచ్చారు, రక్తస్రావ రోగంతో ఉన్నటువంటి వారు వచ్చారు ప్రియులారా. అంతేకాకుండా ఇదిగో లేవలేనటువంటి పక్షవాయు రోగంతో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆయన దగ్గరికి తీసుకొని వచ్చారు. అంతేకాదు పాపాత్ములు కూడా ఆయన దగ్గరికి తీసుకొని వచ్చారు. ఆయన ఎవరిని కూడా త్రోసివేయలేదు. హల్లెలూయా. దట్ ఈస్ ద థింగ్. అందుకోసం ఆయన సాత్వికుడు, మంచి మనసు కలిగినారు. ఈరోజు అలాంటి రాజులు ఉన్నారా? దట్ కైండ్ ఆఫ్ కింగ్డమ్ ఈ రోజున నేను ఎలా కాపాడుకోవాలి, నా సీట్ని ఎట్లా కాపాడుకోవాలి, నా రాజ్యాన్ని ఎట్లా కాపాడుకోవాలి, నా పదవిని ఎట్లా కాపాడుకోవాలి అనుకునేవారే కానీ ఈ రోజున ప్రియులారా ఇలా అందరికీ అందుబాటులో ఉండేటువంటి ఆయన. మీకు కూడా తెలుసో లేదో ప్రియులారా, 1000 ఏళ్ల పరిపాలనలో ఇదే రాజు మళ్ళా ఈ లోకానికి వచ్చినప్పుడు ప్రియులారా ఇదిగో ఈ భూమి మీద పరిపాలన చేస్తున్నప్పుడు ఇదిగో అందరూ కూడా ఈ యొక్క 33.5 సంవత్సరాలు ఉన్నప్పుడు, ఆ 3.5 సంవత్సరాలు ఉన్నప్పుడు యేసు ప్రభువు ఏ విధంగానైతే సాత్వికుడిగా అందరికీ అందుబాటులో ఉన్నాడు, 1000 ఏళ్ల పరిపాలనలో కూడా ఆ ప్రభువారు అందరికీ అందుబాటులో ఉంటాడు. అప్పుడే కాదు, ఈ రోజున మనకి ఆధ్యాత్మికంగా ఈ రాజు సాత్వికుడిగా
మనందరి హృదయాల్లో ఉన్నారు. క్రైస్తవులు ఎవరైతే ప్రభువుని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఈ రాజుని స్వీకరిస్తారో అలాంటి వారు ఈ యొక్క రాజు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటారు. యేసు ప్రభువు చెప్పాడు, ఎక్కడ 2-3 చేరి నా నామములో ప్రార్థన చేస్తారో వారి మధ్యలో ఉంటానన్నాడు. నీతో ఉంటున్నాడు. ఈ రాజు సాత్వికుడిగా నీ దగ్గర ఉంటున్నాడు. నిన్ను విడవనంటున్నాడు. నిన్ను ఎడబాయనని వాగ్దానం చేస్తున్నాడు. ఎవరన్నా చెప్పారా నేను మిమ్మల్ని విడవననేటువంటి మాట? ఇదిగో చూడు, నా అరచేతుల్లో నేను నిన్ను చెక్కుకొని ఉన్నాను అంటున్నాడు. ఇదిగో మునిగి వచ్చు వరకు సంకరెత్తుకొని వాడు నేనే. గ్రేట్ కమిషన్ అంటారు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం అంటున్నాడు, ఇదిగో సదాకాలం నేను మీకు తోడై ఉంటాను, యుగ సమాప్తి వరకు నేను మీకు తోడై ఉంటాను అన్నాడు. వాట్ ఏ గ్రేట్ కింగ్. బ్రదర్స్, సిస్టర్స్, ఈ సాత్వికుడు. అందుకోసం లోకం ఏమనుకుంటుందో తెలిసిన, యేసు ప్రభువుని చూసినప్పుడు ఆయన సిలువలో వేలాడేటువంటి ఆయన బలహీనుడిగా చనిపోయాడు, లేకపోతే ఆయన ఏది రక్తంగా వచ్చాడు. చూస్తే మనం అతన్ని ఎన్నిక చేయకపోతే, యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో కానీ మనం చూసినట్లయితే ప్రియులారా, ఇదిగో ఈ యొక్క రాజు గురించినటువంటి డిస్క్రిప్షన్ అంతా కూడా అక్కడ రాయబడి ఉంది. ఆయన చూడశక్తిము కాకోకుండా ఉన్నాడంట, స్వరూపమైనను సొగసైనను కూడా లేదు. కారణం ఏంటో తెలిసిన, ఆయన సాత్వికుడుగా నీ దగ్గరకు రావడానికి, సాత్వికుడై నీ పాపములు ఆయన మీద వేసుకోవడానికి వచ్చినటువంటి రాజు అయి ఉన్నాడు. చూసినట్లయితే ప్రియులారా, అంటున్నాడు, ఈ రాజు సాత్వికుడై నీ దగ్గరికి వస్తున్నాడు. మత్తయి సువార్త 21వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే, యేసు శిష్యులు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిద పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండని. జనసమూహముల్లో అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచయి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగునా పరిచయి. జనసమూహముల్లో ఆయనకు ముందుగా వెళ్ళుచుండిన వారు, వెనక వచ్చుచుండిన వారు, దావీదు కుమారునికి జయము. ఎవరికి జయమంట? దావీదు కుమారునికి జయము. ఇంకొక మాటలు చెప్పాలంటే హోసన్నా, ఓ విక్టోరియస్. చూసారా ప్రియులారా, జయాన్ని ఇచ్చేటువంటి వాడా, రక్షించేటువంటి వాడా, సేవియర్. హోసన్నా అంటే ఏంటో తెలిసిన, రక్షించువాడు, పాపముల నుంచి, శాపము నుంచి, సాతాను బంధకాల నుంచి విడిపించేటువంటి వాడు. ఇదిగో అంటున్నాడు, ఇదిగో ఈ యొక్క రాజు ఎలాంటి వాడో తెలిసిన ప్రియులారా, ఇదిగో దావీదు కుమారునికి జయము. దావీదుతో దేవుడు చెప్పాడు, ఇదిగో నీ యొక్క వంశములో నుంచి యూదుల రాజుగా పుట్టబోయేటువంటి వాడు వస్తున్నాడు. అందుకోసమే వాళ్ళు ఆ జ్ఞానులు కూడా ఈ యొక్క యేసు యొక్క ఎవరి దగ్గరికి, హేరోదు దగ్గరికి వచ్చారు. యూదులు రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు? మేము ఆయన చూడటానికి వచ్చాము, ఆయన ఆరాధించడానికి వచ్చామంటున్నారు. చూసారా ప్రియులారా? కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఆయన సాత్వికుడే కాదు, ఆయన సర్వోన్నతుడై ఉన్నాడు ప్రియులారా. అందుకోసం ఇక్కడ అంటున్నాడు, ఏమన్నంటే దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతించబడును గాక, సర్వోన్నతమైన స్థలములో జయము. ఇదే మాట యేసు ప్రభువు కూడా పుట్టినప్పుడు దేవదూతలు పలికారు ప్రియులారా. ఇక్కడ చదువుతారా దయచేసి? ఇక్కడ చూసినట్లయితే లూకా సువార్తలోనికి ఒకసారి రండి ప్రియులారా. లూకా సువార్త 2వ అధ్యాయము, జస్ట్ ఇక్కడే ఒకసారి మీ చేయాలా ఉంచేసి లూకా సువార్త 2వ అధ్యాయంలోనికి కానీ వచ్చినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసు ప్రభువు పుట్టినప్పుడు ఏమని తెలియజేస్తున్నారంటే, ఈ యొక్క దేవదూతలు 2వ అధ్యాయం 14వ వచనము, సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాకనే దేవునికి స్తోత్రము చేయండి. ఆయన పుట్టుక గొప్పది. ఆయన రాజుగా వచ్చాడు. ఆయన సర్వోన్నతుడు. అంటే ఈజ్ ద మోస్ట్ హై గాడ్ అంటారు. ఇక ఆ రాజుకు మించినటువంటి వారు ఇంకెవరు కూడా లేరు. ఆయనే రాజు, ఆయనే రారాజు, ఆయనే మరలా రామయ్య ఉన్నటువంటి రాజయ్య అన్నాడు. ప్రకటన గ్రంథంలో చూసినట్లయితే ప్రియులారా, ఆయన వచ్చేటువంటి విధానం చూడండి ప్రియులారా. ఎదుగో తెల్ల గుర్రం మీద వస్తున్నాడు అంటున్నారు. కాబట్టి
ఆయన మహారాజు అయి ఉన్నాడు. ఆయన చూడండి ప్రియులారా, ఇక్కడ దావీదు, ఇక్కడ వాక్యంలో చూసినట్లయితే ఆయన దావీదు వంశంలో దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని ఇక్కడ చక్కగా నెరవేరుస్తున్నట్లుగా మనకి అర్థమవుతూ ఉన్నది. దావీదు గ్రంథం ఇక్కడ చూసినట్లయితే కీర్తనల గ్రంథము ప్రియులారా, కీర్తనల గ్రంథంలో కానీ మనం చూసినట్లయితే 118వ కీర్తన చూసినట్లయితే ఈ విధమైనటువంటిది రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఒకసారి నేను జస్ట్ ఇంగ్లీష్ బైబిల్లో చదువుతున్నాను. ఇక్కడ చూడండి ప్రియులారా, 9వ వచనము మాథ్యూ చాప్టర్ 21:9 చూసినట్లయితే ఈ విధంగా రాయబడి ఉంది. ఏమంటాడంటే, ఇదిగో హోసన్నా ఇన్ ద మోస్ట్ హైయెస్ట్ ప్లేసెస్ అని చూసినట్లయితే అంటున్నాడు, హోసన్నా టు ద సన్ ఆఫ్ డేవిడ్, బ్లెస్డ్ ఈస్ హీ హూ కమ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. హోసన్నా ఇన్ ద హైయెస్ట్ అంటే విక్టరీ ఇచ్చువాడా, జయమును కలుగు చేసేవాడా. యేసుప్రభువు దేని మీద జయాన్నిచ్చాడు? పాపం మీద, సాతాను మీద, బంధకాల మీద, నీ శాపాల మీద, నువ్వు పడినటువంటి నరక యాతన మీద అంతటి మీద కూడా ఆయనే మహోన్నతుడు, ఆయనే జయించేవాడు. హల్లెలూయా. మనం సహజంగా రాజు చూసినట్లయితే మనల్ని కాపాడేవాడై ఉండాలి. అవునా కదా? ఈ రోజున మనము అధికారులను మనం నిలబెట్టుకుంటున్నామంటే ఏంటంటే వాళ్ళు మనం పాదుగాపుగా చూసేవారుగా ఉండాలి. అంటే మనల్ని కాపాడేవారిగా ఉండేటువంటి వారు ఉండాలి. వాళ్ళ విధానం వేరుగా ఉండొచ్చు కానివ్వండి. ఈ రాజు దేనికోసం వచ్చాడో తెలిసిన మహోన్నతుడైనటువంటి రాజు ఆయనే ప్రియులారా మన పాపము నుంచి విడిపించడానికి వచ్చినటువంటి వాడు. నీ పాపం ఎంత గొప్పదైనా కూడా యేసు దగ్గర యేసు ప్రభువు నీ పాపము నుంచి విడిపించేటువంటి వాడు. ఇదిగో ఆయన క్షమించలేనటువంటి పాపం ఎంటూ ఏదీ లేదు ప్రియులారా. ఇదిగో ఆయన దగ్గరకు వచ్చినప్పుడు నీకు జయము కలుగుతుంది. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ప్రియులారా, ఇదిగో పాపం మీద జయము, అంతేకాకుండా శాపాల మీద జయము, సాధారణుల మీద జయము, అంతేకాకుండా నీవు నరకానికి వెళ్ళవలసినటువంటి అవసరం ఏమాత్రము కూడా ఉండదు. ఆ యొక్క నరక ప్రాయం నుంచి కూడా తప్పించి పరలోకానికి రక్షించేటువంటి వాడే ఈ యొక్క మహోన్నతుడైనటువంటి సర్వోన్నతుడు. యేసు ప్రభువు ఈ విధంగా వస్తున్నప్పుడు ప్రియులారా, మహారాజుగా 10వ వచనంలో చూసినట్లయితే ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడుతున్నారు. తెలియదా వాళ్ళకి ఎవరు అనేది? కొంతమంది ఏమనుకున్నారంటే ఈయన ఎవరు? ఈయన మరియమ్మ తల్లి కొడుకు, ఈయన యేసేపు కొడుకు, లేకపోతే ఈయన కార్పెంటర్ పని చేసుకున్నటువంటి వడ్రంగి వాడు, ఈయన నజరేతు వాడు, ఈయన గలిలీ వాడు. కానీ ఈయన ఎవరో తెలిసిన ప్రియులారా, ఎందుకు వచ్చాడు? చూడండి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ భలే ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి అని వాళ్ళందరూ కూడా అంటే ఈయన ఒక ప్రవక్త అని చెబుతుంటుంటే 12వ వచనం, యేసు దేవాలయంలోకి ప్రవేశించి ఏం చేస్తున్నాడు? క్రయ విక్రయములు చేయు వారిని వెళ్ళగొట్టి, రోకలు మార్చు వారిని బల్లలను, భూభాగము వారి పీఠములను పడద్రోసి వేస్తున్నారు. అంటున్నాడు, నా మందిరము ప్రార్థనా మందిరం అనబడినని వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చూసారా? ఏం చేశారు? ఈ యొక్క యూదులు ఎలా మార్చారు? వాళ్ళ సిస్టాన్ని ఎలా మార్చుకున్నారో తెలిసిన? వాళ్ళ వ్యాపార సముదాయంగా మార్చేశారు. చూసారా పిల్లరా? వాళ్ళ యొక్క రిలీజియస్ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయంటే, మందిరానికి, యెరూషలేము మందిరానికి వెళ్ళాలంటే ప్రతి రూపాయి ఖర్చు పెట్టాల్సిందే. మెట్టు దగ్గర నుంచి మొదలుకొని లోపలికి వచ్చే వారికి కూడా ఏంటో తెలిసిన, ప్రతిదీ కూడా ఖర్చు పెట్టాల్సిందే. ఈరోజు చూడండి, ఒకసారి చూడండి పిల్లరా, ఆలయాలు ఎలా ఉన్నాయి? వ్యాపార సముదాయాలు కాదు. మీరు ఆలోచించారా? మందిరాలను చూడండి, ఈవెన్ కొన్ని చర్చెస్ కూడా ఎట్లా ఉన్నాయంటే వ్యాపార సముదాయాలు ఉన్నాయి. బయటంతా కూడా షాపింగ్ కాంప్లెక్సెస్ అంటే మీకు ఇష్టం వచ్చింది కొనుక్కోవచ్చు. ఎంటర్టైన్మెంట్ ప్లేస్. లాట్ ఆఫ్ చర్చెస్ ఆర్ బికమింగ్ ఎంటర్టైన్మెంట్ ప్లేస్. అవును ప్రియులారా, ఇక్కడ యేసు ప్రభువు చూస్తున్నాడు, ఇక్కడ ప్రార్థనా మందిరముగా ఉండాల్సింది, నిత్యము దేవుని ఆరాధించే స్థలముగా ఉండాల్సినటువంటి ఆ స్థలాన్ని ఏం చేశారంటే వీళ్ళందరూ కూడా భ్రష్టు పట్టించారు. ఈ రోజున సంఘాల్లో కూడా ప్రియులారా ఇలాంటి భ్రష్టు కనబడుతుంది. ఈ రోజున ప్రార్థన జరగాల్సినటువంటి చోట ఏమవుతుందో తెలిసిన ప్రియులారా, ఆటలు జరుగుతున్నాయి. ఇదిగో ప్రార్థన చేసి దైవికంగా ఎదగాల్సినటువంటి స్థలాల్లో ప్రియులారా ఎంటర్టైన్మెంట్ లాగా, ఏదో కేవలం ఒక నటన వినేటువంటి వారిలాగా, నటన చూపించేటువంటి వారిలాగా వచ్చినారు. ఇది చాలా సీరియస్ మ్యాటర్.
వాక్యాన్ని నిత్యము బోధించి ఆధ్యాత్మికంగా విశ్వాసులను స్థిరపరుస్తూ బలపరుస్తూ దేవుని రాజ్యము కోసము దేవుని యొక్క సువార్త కోసము సిద్ధపరచినటువంటి శిష్యరికము జరగాల్సినటువంటి సంఘాల్లో ఏం జరుగుతుంది ఈ రోజున? ఎంటర్టైన్మెంట్ అవుతుంది. అది దూరంగా ఉంటారు. యేసుప్రభు అంటాడు ఈ రోజు ఏం చేస్తున్నాడు తెలిసిన? శుద్ధి చేస్తున్నాడు. ఈరోజు శుభ్రపరుస్తున్నాడు ఆలయాన్ని. ఆ రోజున భౌతికమైనటువంటి యెరూషలేం ఆలయాన్ని శుభ్రపరిచాడు. ఈ రోజున మనకు కావాల్సిన ఆలయం ఏంటో తెలిసిన? ఈ బిల్డింగులు కాదు, ఈ బిల్డింగులు శుభ్రత కాదు, మీ హృదయమే ఆలయం. పౌలు గారు అంటున్నాడు మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో, మీకు తెలీదా మీరు దేవుని ఆలయమై ఉన్నారని? ఈ రోజు ఎక్కడ శుద్ధి చేస్తాడో తెలిసిన బ్రదర్స్? మీ హృదయాన్ని, మీ కుటుంబాన్ని, మీ కంపు కొట్టే పాపాన్ని ఎలా శుద్ధి చేస్తాడు? తన రక్తం. యోహాను సువార్త 1 యోహాను పత్రిక 1:9 అంటున్నాడు, యేసు రక్తం ప్రతి పాపము నుండి మిమ్మల్ని పవిత్రులుగా. ఈ పాపం ఏదైనా కూడా కావచ్చు, నీ రహస్య పాపాలు ఏదైనా కూడా కావచ్చు ప్రియులారా. ఈ రాజు అందుకోసం నేను ఆ మాటను పెట్టిన, ఎందుకంటే ఈ రాజు ఎలాంటి వాడో తెలిసిన? నీలో ఉన్నటువంటి కంపులంతా కూడా కడిగి వేసేవాడు, నీలో ఉన్నటువంటి అసమానతలు తీసేసినటువంటి వాడు. నెక్స్ట్ చూడండి ప్రియులారా, ఇదిగో ఎంత గొప్ప మందిరాన్ని శుద్ధి చేయడమే కాదు, ఏమంటున్నాడు తెలిసిన ప్రియులారా అని చెబుతూ దాన్ని దొంగలకు ఒక చేశారంటున్నాడు. 14వ వచనం చూడండి, వెరీ ఇంట్రెస్టింగ్. ఇక్కడ వర్స్ 14 ఏమంటున్నాడంటే, కుంటివారును దేవాలయంలో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని ఏం చేశాడు? వాటితో కాంప్లికేషన్ ఇక్కడ అసలు కాంప్లిమెంట్ ఏంటి? నేను ఒక పక్క కోపంతో ఉండొచ్చు, ఊగిపోతూ వాళ్ళందరూ కూడా ఆ బలంతా కూడా పడదోస్తూ ఏం చేస్తున్నాడు తెలిసిన? క్లీనింగ్ చేస్తున్నాడు, శుభ్రపరుస్తున్నాడు, ఆలయంలోంచి వాళ్ళని తరిమేస్తున్నాడు. మరో పక్క ఉన్నారు ప్రియులారా, ఎందుకు పనికిరానటువంటి వారుగా అంధకారంలో ఉన్నారు, గుడ్డితనంతో ఉన్నారు, నడవలేని స్థితిలో ఉన్నారు ప్రియులారా. వారిని ఏం చేస్తున్నాడు? యేసుప్రభు వారు స్వస్థపరుస్తున్నాడు, శుద్ధి చేస్తున్నాడు. హల్లెలూయా. అవును, ప్రభు ఎలాంటి వాడో తెలిసిన ప్రియులారా, మానవులకు ఇది నేను ఏదో మనం లౌకికపరమైన శరీరాన్ని శుభ్రత చేస్తాడు, లేకపోతే కాళ్ళు ఇస్తాడు అని చెప్పేసి సమ్ ఫేక్ హీలింగ్స్ గురించి నేను చెప్పట్లేదు. నిజమైనటువంటి స్వస్థత శుద్ధి ఏంటంటే ఈ యొక్క ఆత్మ రక్షణ. ఇక్కడ యేసు ప్రభు వారి గుడ్డివారిని స్వస్థపరిచారు. ఆధ్యాత్మికంగా గుడ్డివారు ఎంతో మంది ఉన్నారు, ఇక్కడ కుంటివారిని స్వస్థపరిచారు. ఈ రోజున నడవలేని స్థితిలో ఉన్నారు, ప్రభు దగ్గరకు రాలేనటువంటి వారు ఉన్నారు. ఎంతో మంది ప్రియులారు, మాకు కాదు ఈ దేవుడు, మాకు కాదు. గత 20 సంవత్సరాల నుంచి యొక్క పరిచర్యలో నేను చూస్తున్నాను, ఇక్కడ ఉన్నటువంటి వారు చాలా మంది అనుకునేది ఏంటంటే మాకు కాదు. కానీ దేవుడు ఎప్పుడు చెబుతున్నటువంటి మీకే గుడ్డివారు. మన రోజు నేను పాస్టర్ గారు కూర్చొని జస్ట్ ఒక ఇవాల్యుయేషన్ లాగా, లాస్ట్ ఇయర్ ఏం జరిగింది మార్చిలో, ఆ తర్వాత ఈ మార్చికి ఏంటి డిఫరెన్సెస్ అని ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటుంటే చాలా విషయాలు మాట్లాడుకుంటూ ఒకసారి మేము ఆలోచించాం బాగులూరు గురించి, చుట్టుపక్కల ప్రాంతాల గురించి. ఆ తర్వాత జస్ట్ అక్కడ ఉన్న మ్యాప్ను చూసుకున్నాం మేము, అసలు ఏంటి మనం ఎక్కడున్నాం, మన లొకాలిటీ ఏంటి, ఆ తర్వాత ఎక్కడికి మన పరిచర్య వెళ్తుంది, అసలు ఆనెస్ట్గా నిజంగా దేవుడు మనకు పిలిచిన దర్శనంతో చేస్తున్నామా లేదనేటువంటి ఒక ఎట్లనంటే మమ్మల్ని మేము మదనపరుచుకోవటము. అసలు ఇదేనా దేవుడు చేయమంటుంది మమ్మల్ని? ఆ ప్రభు యొక్క సన్నిధిలో ఒక 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 పేపర్ పెట్టేసేసి, ప్రభు వాట్ యూ వాంట్ us to do, ఈజ్ ఇట్ ద కంటిన్యూయేషన్ ఆఫ్ వాట్ వీఆర్ డూయింగ్ అని అడుగుతున్నప్పుడు మాకు తెలిసింది ఏంటంటే, వీళ్ళు నశించిపోతున్నారు, పక్కనున్న వాళ్ళు నశించిపోతున్నారు, ఇదిగో ఎదుటి వాళ్ళు నశించిపోతున్నారు. ఇది ఎలా ఉంటుంటే మళ్ళీ మాకు వచ్చిన తలంపు ఏంటంటే, మన సంఘానికి వచ్చేటువంటి ఇళ్లలోనే ఎంతో మంది గుడ్డివారు ఉన్నారు, మన సంఘానికి వచ్చేటువంటి ఇళ్లలోనే ఎంతో మంది గుడ్డివారు ఉన్నారు. ఎవరో తెలిసిన వాళ్ళు, నువ్వు విశ్వాసిగా ఉన్నావు, నువ్వు భార్యగా విశ్వాసిగా ఉన్నావు, నువ్వు భర్తగా విశ్వాసిగా ఉన్నావు, ఇదిగో నువ్వు తండ్రివిగా తల్లివిగా విశ్వాసిగా ఉన్నావు, వెరీ గుడ్. నీ భార్య సంగతి, నీ భర్త సంగతి, డైరెక్ట్ క్వశ్చన్ దేవుడు అడుగుతాడు. నీ పిల్లల సంగతి, వాళ్ళు నశించిపోతున్నారని నీకు గమనిక లేదా? వారికి స్వస్థత కావాలని అవసరం లేదా? బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దానికోసం ఈ రాజు దగ్గరికి వస్తే నీకు శుభ్రత కలుగుతుంది, ఈ ఆధ్యాత్మిక శుభ్రత, నీ పాపాల నుంచి నీకు విడుదల.
అంతేకాదు లాస్ట్లో చూసినట్లయితే ఇక్కడ భలే ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇక్కడ నాకు వారిని స్వస్థపరిచిన తర్వాత ఇక్కడ ఆటంకపరుస్తున్నారు. ఎవరు? మహాజ్ఞానులు. వీళ్ళెవరు? ప్రధాన యాజకులు, శాస్త్రులు, నిత్యము దేవుని గురించి బోధించేవాళ్ళు, పాత నిబంధన గ్రంథం అంతా కూడా తూచా తప్పకుండా పాటించేటువంటి వారు. ఇవన్నీ చూసి ఏమంటున్నంటే ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయమంటము. దావీదు కుమారునికి జయమంటం సామాన్యమైనది కాదు. ఒక యూదులు అనేటువంటి వారు దావీదు కుమారునికి జయమన్నారంటే అది మెస్సయ్యగా గుర్తించడమే, ఆయన ఆ యొక్క వ్యక్తిని రాజుగా గుర్తించడమే, మనల్ని పాలించేవాడిగా గుర్తించడమే. ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా గుర్తించారు, కానీ నాయకులు మాత్రం గుర్తించట్లేదు. ఏమంటున్నారు? విన్నప్పుడు వారందరూ కూడా ఏమంటున్నారు తెలిసిన? వాళ్ళందరూ కూడా అంటున్నారు, దేవాలయంలో కేకలు వేయించున్న చిన్న పిల్లలను చూసి కోపపడుతున్నారు. మీరు చెప్పున్నది వింటున్నావా అని యేసు ప్రభుని అడిగినప్పుడు యేసు ప్రభు ఇక్కడ చక్కటి మాట చెబుతున్నాడు. ఏమంటున్నాడు? బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింప చేసింది అను మాట మీరెన్నడూ చదవలేదా అని వారితో చెప్తున్నారు. అంటే మెస్సయ్య ఈజ్ ద వన్ హూ సపోజ్ టు రిసీవ్ ద ఆనర్ ఆఫ్ వర్షిప్. ఇక్కడ చంటి పిల్లలు, ఇక్కడ కీర్తనల గ్రంథము 118వ కీర్తనలో రాయబడినటువంటి ఒక ప్రవచనాన్ని ఇక్కడ యేసు ప్రభు వారు నెరవేరుస్తున్నారు. ఏంటంటే చంటి పిల్లలు అంటే ఇక్కడ నిజంగా ఇక్కడ ఎవరు చంటి పిల్లలు లేరు. ఆలోచిస్తున్నట్లయితే అంటే ఒక ఇన్నసెన్స్. చిన్న పిల్లలు చూసినట్లయితే వారికి పాప పుణ్యాలు తెలియమంటా ఉంటారు. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కువ శాతం మంది గుర్తించింది ఏంటంటే జీసస్ ఈజ్ ద మెస్సయ్య, యేసు ప్రభు వారు రక్షకుడు, ఇదిగో యూదులను విమోచించడానికి వచ్చినటువంటి వాడు. ఆయన ప్రస్థానం ఆ ఒలీవ కొండ మీద నుంచి ప్రారంభమైనటువంటిది. ఆ గాడిద పిల్ల మీద కూర్చుని ప్రయాణమయ్యాడు, యెరూషలేములోనికి వచ్చాడు, యెరూషలేము మందిరంలోనికి వచ్చాడు ప్రియులారా. ఎందుకంటే రాజు యెరూషలేములోనికి వస్తాడని, యెరూషలేము మందిరంలో ఉంటాడని, ఆయన యొక్క నివాసం ఉంటుందని, ఆయన యొక్క పరిపాలన అక్కడి నుంచి ప్రారంభించబడుతుందని, యూదులు అనేటువంటి వారు ఆయనను మహింపరుస్తారని, ఘనపరుస్తారని, స్తుతిస్తారని, ఆయనను గుర్తిస్తారని లేఖనాన్ని యేసు ప్రభువు ఇక్కడ నెరవేరుస్తున్నారు. కానీ గుడ్డివారైనటువంటి యొక్క నాయకులు మాత్రము అది గుర్తించట్లేదు. వాళ్ళని ఆటంకపరుస్తున్నారు. ఈ రోజున నీ జీవితం ఎలా ఉంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్? ఈ రాజును స్థుతిస్తున్నావా? ఆయన స్తోత్రాలను గుర్తిస్తున్నావా? లేకపోతే ఏదో ఆయనతో ఆయన నీకు ఒక శిలువ గుర్తేసి స్వస్థపరిస్థితి పంపిస్తానని అనుకుంటున్నావా? క్రైస్తవత్వంలో జరుగుతున్న ఒక భయంకరమైనటువంటి ఇదేంటంటే పిల్లల చాలా సందర్భాల్లో మన దగ్గర విశ్వాసులు ఉంటున్నారు కానీ శిష్యులు ఉంటలేదు, శిష్యులు ఉంటున్నారు కానీ సేవకులు ఉంటలేదు. గమనిస్తున్నారు పిల్లల? ఊరికి కేవలము అటెండెన్స్గా ఉంటున్నారు కానీ అటెన్షన్ తీసుకునే వారికి ఉంటుంది. అంటే దీని అర్థం ఏంటంటే ప్రియులారా, ఆ యొక్క ఆరాధనకు రాజు స్తోత్రాలుడంటే అర్థం ఏంటో తెలిసిన కంప్లీట్ సరెండర్. అంటే నువ్వేం చేస్తున్నావు అంటే ఆ యొక్క రాజుని నువ్వేం చేస్తున్నావు తెలిసిన సంపూర్ణముగా గుర్తిస్తున్నావు. ఆయన నీ యొక్క జీవితానికి అధికారి. అధికారిని ఏం చేయాలి? మనము గణపరచాలా లేదా? అధికారిని ఏం చేయాలి? మనం స్తుతించాలా లేదా? అధికారిని మనం ఏం చేయాలి? గౌరవించాలా లేదా? అధికారిని మనం ఏం చేయాలి? మహిమపరచాలా లేదా? ఇక్కడ అంటున్నాడు ప్రియులారా, నీ రాజు స్తోత్రానికి అర్హుడు. ఇదే ప్రియులారా ఈ యొక్క పామ్ సండేలో జరిగినారు. ఈ రాజు ఎవరో తెలిసిన సత్యవంతుడు. ఈ రాజు ఎవరో తెలిసిన సాత్వికుడు. ఈ రాజు ఎవరో తెలిసిన ప్రియులారా ఇదిగో సర్వోన్నతుడు. ఈ రాజు ఎవరో తెలిసిన శుద్ధి చేసేటువంటి వాడు. ఈ రాజు స్తోత్రాలు. ఈ జీవితంలో యేసు ప్రభువు ఉన్నాడా? ఈ రాజు ఉన్నాడా? అయితే ఆయన పరిపాలిస్తున్నాడు, ఆయన పోషిస్తున్నాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటామా? ఈ రాజు నువ్వు ఇంకా నమ్మకపోయినట్లయితే, ఈ రాజు నువ్వు ఇంకా అంగీకరించకపోయినట్లయితే ఇప్పుడే నీకు ఇది అనుకూలమైనటువంటి సమయం. ఇదే రక్షణ దినము. ఈ రాజును త్రోసివేసి వెళ్ళొద్దు. ఎందుకంటే ఈయన సర్వోన్నతుడు, నీ పాపాల నుంచి విడుదల కలుగు చేసేటువంటి వాడు, నిన్ను స్వస్థపరిచేటువంటి వాడు, నీకు జీవం ఇచ్చేటువంటి వాడు, నిన్ను రక్షించేవాడు. ప్రేమ కలిగిన మాత్రం పరిశుద్ధురాలు పొందనాలి. నీ లేఖనాల వెలుగులో నువ్వు రాజువని, నువ్వు మహారాజుగా ఈ లోకానికి వచ్చావని, ప్రభా మళ్ళా మహారాజుగా రాజై ఉన్నావని ప్రభా మేము విశ్వాసంతో నమ్ముచున్నాం. ఇలాంటి నిరీక్షణ లేనటువంటి వారు ఎందరో ఉన్నారు కాబట్టి
అలాంటి వారికి నిరీక్షణ కలిగించేయమని ఈ ఫెయిత్ బైబిల్ చర్చ్ సంఘాన్ని ప్రభావ నీ రాకడ కోసం నీ రాజ్యం కోసం సిద్ధపరచాలి. మా హృదయాల్లో నీవే సంపూర్ణమైనటువంటి మహారాజుగా పరిపాలన చేయమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ రాజరికానికి నీ యొక్క అధికారాన్ని ఒప్పిస్తూ నేను స్తుతిస్తూ గణపరుస్తూ యేసునామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ ఆదివారము పునరుత్థాన దినము అందరూ కూడా దయచేసి ప్రార్థన పూర్వక రమ్మని మనం చేస్తున్నాము. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.